ఇవాళ చాలా రుచిగా ఉండే బాదం హల్వా ఎలా చేయాలో చూద్దాం. సో దీని గురించి కొంచెం టైం ఇంకా శ్రమ పెట్టాలి, బట్ రిజల్ట్ అయితే కంప్లీట్లీ వర్త్. ఒక కప్పు బాదం తీసుకోండి. నేను నీళ్ళల్లో తీసుకొని ఒక్కసారి ఒక మరుగు మరిగిస్తాను. ఒక అరగంట పక్కన ఉంచేస్తే మనకి తొక్కలు ఇదిగోండి ఇలా ఈజీగా వస్తాయి. లేదు మీరు నైట్ నానేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ బాదంతో హాఫ్ కప్పు ఆల్రెడీ మరిగించి చల్లార్చిన మిల్క్తో మిక్సీ పట్టాను. ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ని వేస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటంటే మరీ స్మూత్గా ఉండకూడదు, ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. అప్పుడే మనకి హల్వా టెక్స్చర్ బాగుంటుంది. సో ఇందులోని నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తున్నాను అనమాట. ఒక 2 కప్స్ అనమాట, 2 ఫుల్ కప్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే 500 ml ఇంచుమించుగా ఉంటుంది. సో ఇంకేం లేదు, మనం జస్ట్ లో ఫ్లేమ్లోని అలాగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటేస్తుంది. సో నేను ఆల్రెడీ మరిగించి గోరువెచ్చగా ఉన్న పాలల్లోని సాఫ్రాన్ వేసి ఉంచాను, కుంకుమ పువ్వు. సో అది మంచి కలర్ని ఇస్తుంది మన హల్వాకి. ఇంకా అలా లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే నాకైతే 40 నిమిషాలు పట్టింది నేను యూస్ చేసిన క్వాంటిటీకి. సో మీరు ఎక్కువైతే ఇంకొంచెం పట్టచ్చు, అందుకే చెప్పాను శ్రమ ఇంకా టైం పడుతుంది అని. బట్ మనం అలా చేయడం వల్ల ఈ హల్వాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే కొంచెం మనం నిర్లక్ష్యంగా ఉన్న అడుగంటేస్తే స్మెల్ పాడైపోతుంది, మనకి ఆ ఫ్లేవర్ పోతుంది అనమాట. సో ఇదిగోండి ఇలా థిక్గా అవుతుంది మనకి కొంతసేపటికి. సో 1 కప్పు ఆల్మండ్స్కి నేను 3/4 కప్పు షుగర్ వేసాను అనమాట. మీరు ఇంకా తినేటట్టు అయితే కొంచెం వేసుకోవచ్చు, బట్ ఇదైతే ఆల్మోస్ట్ సరిపోతుంది మనకి. మనం షుగర్ వేసాం కాబట్టి మళ్ళీ పలచబడుతుంది హల్వా. సో మళ్ళీ కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట, అలా మళ్ళీ మనకి మన హల్వా టెక్స్చర్ వచ్చేదాకా. సో ఫాస్ట్గా చేసేయాలి అన్నప్పుడు ఎప్పుడు ఈ బాదం హల్వా ప్లాన్ చేయొద్దు. కొంచెం టైం ఉంది అండ్ ఓపిక ఉంది అన్నప్పుడు డెఫినెట్గా చేయండి. సో మనం ఇంత కష్టపడుతున్నందుకు ఆ హల్వా కూడా అంతే టేస్ట్ ఉంటుంది. నేను యాలక పొడి వేసాను, ఇంకా నెయ్యి వేసాను. సో ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. అందుకోండి మన హల్వా టెక్స్చర్ వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేయచ్చు. చూడండి, చూస్తేనే చాలా డెలిషియస్గా అనిపిస్తుంది కదా. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.